ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం 18వ వచనము. యెహోవా అను నామము ధరించిన నువ్వు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురు గాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే యెహోవా అను నామం ధరించిన నువ్వు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు గాక. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనంలో యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవాను నువ్వే దేవుడివై ఉన్నావనియు, నువ్వు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనము. యెహోవా మా దేవ, లోకముందున్న సమస్త జనులు నువ్వే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాను తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. జనములకు ప్రజలకు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకొనును. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. ఊరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కాటంపుతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం అయిను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతులను పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ యేసయ్య, నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే యెహోవా నామం ధరించిన తండ్రి అన్నారు ప్రభావ, దాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచికప్పుడు మీకు మహిమకరంగా మమ్మల్ని అడుగుతాం, మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.